హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక కామెడీ సినిమా చూడటం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. సో సినిమా ఎట్లా ఉందంటే, ఈ సినిమాలో వచ్చేసి క్యాస్టింగ్ మనకి సాయి తేజ్, జలంధర్ వీళ్ళందరూ కొత్తోళ్ళే. ఇంకెవరైనా ఉన్నారంటే ఈ సినిమాకి నిర్మాత కిరణ్ అబ్బవరం. సో అసలు కిరణ్ అబ్బవరం టైం చాలా బాగుంది. మ్యాక్సిమంగా బ్లాక్ బస్టర్ కంటిన్యూగా హిట్లు కొడుతూ ఉన్నాడు. అట్లాగే సైలెంట్గా ఈ సినిమాతో అయితే నిర్మాతగా అయితే రాణించాడు. సో అసలు స్టోరీ ఏంటంటే, 1980 ఈ టైంలో టీవీలు అంటే చాలా గొప్ప అనమాట. అప్పుడే ఒక తిమ్మరాజుపల్లి అనే ఊళ్ళో ఎవ్రీ శివరాత్రి పండగకి అందరు కొంత డబ్బులు జమ వేసుకుని ఒక టీవీ రెంటే తెచ్చుకుని సినిమాలు చూస్తూ ఉంటారు అనమాట. సో అలాగే అదే ఊరిలో సొంతంగా రాజప్ప అనే వ్యక్తి ఒక టీవీ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక అందరికీ ఏంటంటే ఆ ఇల్లు కూడా అందరికీ ఒక అదే టీవీ, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అక్కడే చూడటం జరిగిద్ది అనమాట. సో అట్లాగే మన హీరో కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు, టీవీ చూస్తాడు, వాళ్ళ సెల్ని లైన్లో పెడతాడు. సో ఇది జరిగిద్ది. అట్లాగే ఒక చిన్న గొడవతో మీ ఇంట్లో టీవీ లేకుండా చేస్తా, అది చేస్తా అని చెప్పేసి మనం కొంచెం షో చేస్తారనమాట. సో ఈ షో అయిన తర్వాత ఆ టీవీ ఎట్లా దొంగతనం చేస్తారు, ఎవరు చేసాడు ఈ దొంగతనం అంతా, అసలు టీవీ ఎందుకు దొంగతనం జరిగింది, రీజన్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. సో ఇది సింపుల్ స్టోరీ. ఇప్పుడంటే ఈ స్మార్ట్ ఫోన్లు అవి ఇవి ఇట్లా వచ్చినాయి, కానీ ఆ టైంలో అయితే ఒక టీవీ ఉంటే అదొక పెద్ద గొప్ప అనమాట. సో అదొక బెటర్గా చూపించారు. బట్ కానీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం డల్గా అయితే అనిపించింది నాకైతే. అండ్ ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుంది అనిపించింది. దీంట్లో బుక్ మై షో వచ్చేసి రేటింగ్ 9.9 ఇచ్చారు. అవన్నీ అంత 9.9 అంత సినిమా లేదు. ఓకే, సినిమా అయితే బాగుందంటే కామెడీగా 2 గంటల లెంత్ ఉంటుంది మూవీ. ఖచ్చితంగా సినిమా అయితే వన్ టైం చూడొచ్చు అనమాట. కొత్త వాళ్ళు కూడా అందరూ బాగా చేశారు. అండ్ ఈ ఊరి సర్పంచ్గా అయితే చేసిన చంద్రయ్య అయితే బాగా చేశాడు అనమాట ఓవరాల్గా. అండ్ డైరెక్టర్ మాత్రం అనుకున్నట్టుగా చేస్తే కొంచెం బెటర్గా ఉండేది. అండ్ అలాగే మనకి కిరణ్ అబ్బవరం ఫస్ట్ టైం ఈ సినిమాకి నిర్మాతగా అయితే చేసాడు. ఫస్ట్ టైం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ అయితే లేదు సినిమాకి, కంటిన్యూగా సినిమా అయితే బాగానే ఉంది. ఇంకా పాటలు అంటావు అయితే పెద్దగా పగలు తీసే పాటలు లేవు. ఓకే, సోగా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్ క్యాస్టింగ్ కోచ్ బాగుంది. అండ్ ఆ టీవీతో అల్లుకున్న సీన్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది. ఇంక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు బోరింగ్ కొట్టేస్తాయి. అండ్ అలాగే కొన్ని సీన్లు అయితే అబ్బా ఇవి ఎందుకు పెట్టారు నాయన అనిపించింది అనమాట. సో ఇది అయితే ఓవరాల్గా అయితే ఎట్లా అనమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, తిమ్మరాజుపల్లి చూడొచ్చా అంటే చూడొచ్చు. ఒకసారి వన్ టైం అయితే చూడొచ్చు. మీరు బుక్ మై షో చూసినట్టుగా అయితే 9.9, 9.9, 10.9 ఇట్లా అయితే లేదనమాట. ఓకే, ఓవరాల్గా అయితే చూడొచ్చు సినిమా. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5 అంతే. అంతకన్నా అయితే ఎక్కువ సినిమాకి మనం పెట్టలేమన్నమాట. సరే మీరు కూడా చూసి డిసైడ్ అవ్వండి సినిమా ఎట్లా ఉందో. ఒకవేళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.